అప్పర్ బ్యాక్ పెయిన్ లేదా పృష్ఠశూల, దీన్నే వీపు నొప్పి అంటారు. ఈ సమస్యకు ఆయుర్వేద పరిష్కారాలు. ముఖ్యంగా ఈ వెన్ను ప్రాంతంలో, ఈ మెడ పై భాగం నుంచి నడుము ప్రాంతం మధ్యలో ఉండే భాగాన్ని మనము ఈ అప్పర్ బ్యాక్ అని అంటారు. ఈ ప్రాంతంలో వచ్చే నొప్పిని అప్పర్ బ్యాక్ పెయిన్ లేదా పృష్ఠశూల అని అంటారు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ట్రయాంగులర్ షేప్లో ఉండే ఒక పెద్ద దృఢమైన బలమైన కండరం ఉంటుంది. దీన్ని ట్రెపీజియస్ మజిల్ అంటారు. ఇది దాదాపు వీపు ప్రాంతము ముప్పావు భాగము కవర్ చేసి ఉంటుంది. దాని కిందుగా లాటిస్మస్ డార్సే అనే ఇంకొక పెద్ద కండరం ఉంటుంది ఇరుపక్కల. ఈ కండరాలలో ఏదైనా స్ట్రెయిన్ కానీ లేదా స్ట్రెస్ కానీ రావడం వల్ల ఈ నొప్పి అనేది ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైన కారణము అక్వర్డ్ పొజిషన్లో కూర్చొని, అంటే అడ్డదిడ్డంగా కూర్చొని, పూర్ పోస్చర్స్లో కూర్చొని ఎక్కువసేపు పని చేయడం అనేది ఈ పృష్ఠశూలకు లేదా ఈ అప్పర్ బ్యాక్ పెయిన్కి కారణమవుతుంది. నిజానికి మెడల నొప్పులు, నడుము నొప్పులతో పోల్చుకుంటే ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది లేదా అరుదుగా కనిపించే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఈ థొరాసిక్ రీజన్ అనేది 12 రకాల వర్టెబ్రాతో తయారు చేయబడి ఉంటుంది. ఈ 12 రకాల వర్టెబ్రా లేదా వెన్నుపూసలు ఒకదాని మీద ఒకటి అమరి ఉండడం వల్ల ఏర్పడే ఈ థొరాసిక్ వర్టెబ్రాలో మొదటి 9 వర్టెబ్రాసు వాటి పక్క నుంచి రిబ్స్ తయారవి అవి ముందుకు వచ్చి అవి ముంగడ ఛాతీ భాగంలో స్టెర్నంకి అతుకొని ఉంటాయి. ఈ లోపల భాగాల్లో ఉండే రక్షణ కలిగించే, అంటే ముఖ్యంగా ఊపిరితిత్తులకు, గుండెకు రక్షణ కలిగించే అత్యంత ముఖ్యమైన భాగము ఈ థొరాసిక్ వర్టెబ్రా. మెడల ప్రాంతంలో ఉండే సర్వైకల్ వర్టెబ్రా, అదేవిధంగా నడుము ప్రాంతంలో ఉండే వర్టెబ్రాలలో మూమెంట్స్ ఉంటాయి. కానీ ఈ థొరాసిక్ వర్టెబ్రాలో మాత్రం ఎటువంటి మూమెంట్స్ ఉండవు. అంటే ఇది దృఢంగా స్థిరంగా మనము బలంగా నించోడానికి, మన పోస్చర్ అనేది స్ట్రైట్గా చక్కగా స్థిరంగా ఉండడానికి సహకరించే ఈ భాగాన్ని థొరాసిక్ వర్టెబ్రాస్ అంటారు. ప్రాంతంలో కదలికలు లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ముఖ్యంగా నొప్పి వచ్చే అవకాశాలు దాదాపు చాలా తక్కువ. కానీ ఎప్పుడైతే ఈ పూర్ పోస్చర్స్ వల్ల అక్కడ ఉండే కండరాల మీద ఒత్తిడి పడుతుందో ఈ నొప్పి అనేది మనకు కనబడుతూ ఉంటుంది. వీపు నొప్పి రావడానికి కనుక ముఖ్య కారణాలు కనుక చూస్తే, ఇంతకుముందు మనం చెప్పిన ఈ పూర్ పోస్చర్, అంటే ముఖ్యంగా మనము ఈ పూర్ పోస్చర్ అనేది ఈ ప్రస్తుత కాలంలో కంప్యూటర్స్ ముంగడ అవర్స్ టుగెదర్ ఒక స్థిరమైన ఒక చక్కటి పొజిషన్లో కూర్చోకుండా అడ్డదిడ్డంగా కూర్చొని పని చేయడం వల్ల ఈ వీపు ప్రాంతంలో ఒత్తిడి అనేది పడుతుంది. అక్కడ కండరాలు స్ప్రెయిన్కి లేదా స్ట్రెయిన్కి గురి అవుతాయి. కొన్నిసార్లు లిగమెంట్స్ అనేవి కూడా ఒత్తిడికి గురి అవుతాయి. ఇది ఒక ముఖ్యమైన కారణం. అదేవిధంగా ఈ కండరాల మీద ఒత్తిడి పడే విధంగా చేసే వృత్తులలో ఉన్న వాళ్ళంటే ముఖ్యంగా పెయింటర్స్, సీలింగ్కి పెయింట్ చేసినప్పుడు ఈ వీపు కండరాలపై ఒత్తిడి పడుతుంది. దాంతోపాటుగా కొన్నిసార్లు ఆస్టియోపోరోసిస్ అనే సమస్య ఉన్న వాళ్ళలో కూడా అక్కడ ఈ కండరాలనేవి లేదా అక్కడ ఉండే ఈ వర్టెబ్రాస్ వీక్ అయ్యి బలహీనపడి ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా కింద పడటం, ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేదా తెలియకుండా కింద పడడం వల్ల కూడా ఈ ప్రాంతంలో నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక కారణము ఎక్సర్సైజ్, అంటే వ్యాయామం అనేది ఒక క్రమ పద్ధతిలో చేయకుండా అడ్డదిడ్డంగా చేయడం వల్ల కూడా ఈ వీపు ప్రాంతంలో స్ట్రెయిన్ అనేది వచ్చి ఈ వీపు నొప్పి కింద మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఈ వీపు నొప్పి అనేది ఈ థొరాసిక్ రీజన్లో ఉంటుంది. ఈ థొరాసిక్ రీజన్ అనేది ఈ మెడ ప్రాంతము నుంచి ఈ నడుము ప్రాంతం మధ్య భాగంలో ఉండేదాన్ని థొరాసిక్ రీజన్ అంటారు. ఈ రీజన్లో ముఖ్యంగా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం అంతా ఉండే భాగాన్ని మనం ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ట్రెపీజియస్ అనే ఒక పెద్ద మజిల్ ఉంటుంది. దాని కింద ఈ ప్రాంతంలో లాటిస్మస్ డార్సే అనే ఇంకొక పెద్ద మజిల్స్ అనేవి రెండు పక్కల ఉంటాయి. ఈ మజిల్స్లో నొప్పి రావడం అనేది ఈ వీపు నొప్పికి ముఖ్య కారణం. ముఖ్యంగా ఈ వెన్నుపూస పక్కల వెంబడి నొప్పి అనేది అధికంగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ కండరము యొక్క ఈ పరిమితి ఎక్కువ అయితే ఆ నొప్పి ప్రాంతం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ లాటిస్మస్ డార్సై రెండు పక్కల కానీ ఒక పక్క కానీ నొప్పి అనేది లేదా వీటిని టెండర్ స్పాట్స్ అంటారు. అంటే ముట్టుకుంటే అక్కడ సలుపు లాంటిది ఉంటుంది, ముట్టుకుంటే భరించలేని విధంగా సహించలేని విధంగా ఉంటుంది. అయితే
పృష్ఠశూల లేదా థొరాసిక్ పెయిన్ అనేది తగ్గడానికి, తొందరగా తగ్గడానికి, చక్కటి ఫలితాలు పొందడానికి మనము 4 రకాల మూలికతో ఒక లేపయోగం తయారు చేసుకోవాలి. దీనికి కావాల్సిన ముఖ్య మూలికలు: ఒకటి బోడసరము, రెండవది వచ, మూడవది చెంగల్వ కోష్టు, నాలుగవది బద్ద సోంపు. వీటన్నిటినీ విడివిడిగా పొడి చేసుకొని ఆ తర్వాత వీటన్నిటిని సమాన పాలలో కలుపుకొని మనం భద్రపరచుకోవాలి. ఇలా భద్రపరుచుకున్న ఈ చూర్ణానికి తగిన విధంగా, అంటే అది ముద్దలాగా అయ్యేంత పరిమాణంలో మనము ఈ పులిసిన గంజి కానీ, లేదా నిమ్మరసాన్ని కానీ, లేదా పులిసిన మజ్జిగ కానీ కలిపి దాన్ని కొద్దిసేపు గిన్నెలో వేసి ఉడికించాలి. అది వేడిగా ఉన్నప్పుడే ఈ నొప్పి ఉన్న ప్రాంతంలో దట్టంగా లేపనం చేయాలి. ఇలా లేపనం చేసి ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దాని తర్వాత లేపనాన్ని తీసేసి మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు మళ్ళీ తయారు చేసుకొని దాన్ని ఉడికించి మళ్ళీ లేపనం చేయాలి. ఈ విధంగా 2-3 సార్లు చేస్తూ ఉండాలి. ఇలా రోజుకు 1 నుంచి 2 సార్లు చేస్తూ కనుక ఉంటే వారం నుంచి 10 రోజులలో ఈ వీపు నొప్పి అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది.